జీసస్ అనేది ఒక మిత్ అంటున్నారు. జీసస్ అనేది ఒక పుక్కిట పురాణం, జీసస్ అనే ఒక కల్చర్, లేదా జీసస్ అనే ఒక ఆరిజిన్, జీసస్ అనే ఒక రిలీజన్, జీసస్ అనే ప్రాక్టీస్ అనేది కల్పించినది అంటున్నారు ఈరోజు. ప్రభు పుక్కిట పురాణము, ప్రభు యొక్క పుట్టిక పుక్కిట పురాణం అయితే లూకా ఇలా రాయకూడదు. హిస్టరీలో ఒక వ్యక్తిని పరిచయం చేయకూడదు. అంటే క్రీస్తు పుట్టాడని చెప్పడానికి లూకా గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే పలానా రాజు లేదా పలానా చక్రవర్తి పరిపాలిస్తున్నాడని ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాడు. చూడండి, ఆ దినములలో సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ అగుస్తు వలన అగస్టస్ అంటారు. పలానా రాజు లేదా పలానా చక్రవర్తి పరిపాలిస్తున్నాడని ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాడు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు అనే పుట్టిక అబద్ధం అని చెప్పాలంటే ముందు హిస్టరీలో ఎవరు ఉండకూడదండి? అగస్టస్ ఉండకూడదు. అగస్టస్ అనే చక్రవర్తి నిజమైతే, అగస్టస్ అనే చక్రవర్తి నిజమైతే, చరిత్ర నిజమైతే, ఆయన పరిపాలనలో పుట్టిన యేసుక్రీస్తు అనే వ్యక్తి కూడా చెప్పండి నిజం